బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా చిట్టమూరులో విషాదం జరిగింది. వాగు దాటుతూ ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్తగుంట మల్లం మార్గంలోని తాగేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే మధురెడ్డి షారుఖ్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు వాగును దాటే ప్రయత్నం చేశారు. అప్పటికే నీటి ప్రవాహం మోకాల లోతున ప్రవహిస్తోంది. అక్కడే ఉన్న పోలీసులు రావద్దని ఎంత చెప్పినా కూడా మధురెడ్డి షారుఖ్ ఖాన్ పట్టించుకోకుండా వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే వాగు మధ్యలోకి రాగానే ఉధృతి పెరగడంతో ఇద్దరు కూడా కొట్టుకుపోయారు. వీరిని పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఇద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు గల్లంతయ్యారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎంత రావద్దు అన్నా కూడా వాళ్ళిద్దరూ వాగు దాటే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు వాళ్ళు ఎక్కడున్నారు? లొకేషన్ ఏమైనా దొరికిందా? అప్డేట్స్ ఏంటి? గత 5 రోజులు కురుస్తున్నటువంటి వర్షాలకి ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇందులో భాగంగానే చాలా చోట్ల మోకాళ్ళ లోతు నీళ్లు కూడా పారుతున్నాయి. అయితే ఎక్కడైతే వాగులు ఇవన్నీ పొంగి పొర్లుతున్నాయో వాటిలన్ని చోట్ల కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తం, అక్కడ ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నప్పటికీ కూడా అయితే ఈ రోజు ఉదయం అక్కడ ఉన్నటువంటి చిట్టమూరు మండలం కొత్తగుంట మల్లం మార్గంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ ఎంతసేపటికి చెప్తున్నా గానీ అక్కడ ఉన్నటువంటి ఇద్దరు చికెన్ షాప్ కు సంబంధించినటువంటి షాపు మేనేజర్ తో పాటు షాప్ లో పనిచేసే ఇంకో జార్ఖండ్ చెందినటువంటి ఇద్దరు బైక్ మీద వద్దనే పోలీసులు చెప్తున్నా కూడా వినకుండా వాగు దాటడంతో అక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో దాంట్లో ఆ బైక్ కొట్టుకొని పోయింది. ఆ బైక్ తో పాటు వారిద్దరు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఏదైతే ఇదంతా కూడా ఇటు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంట మల్లం మార్గం మధ్యలో కూడా ఈ తాగేడు అనే వాగు వద్ద కూడా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇటు మల్లంలోనే చికెన్ దుకాణానికి కొత్తగుంట నుంచి మధురెడ్డి ఇటు షారుఖ్ ఖాన్ అనే ఇద్దరు ఏదైతే కట్ చేసినటువంటి చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ తీసుకెళ్తూ కూడా ఆ మోటార్ బైక్ తో పాటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో దాంతో పాటుగా మోకాళ్ళ లోతు ఈ యొక్క నీళ్లు పారటం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెళ్ళొద్దని చెప్తున్నా వాదిస్తున్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళడంతో ఇటు బైక్ అదుపు తప్పి నీటిలో పడిపోవడం జరిగింది. అయితే ఈ నీటి ఉద్రిక్తతకు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు రక్షించేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంత ప్రయత్నించినా గానీ వారిని కాపాడేటువంటి ప్రయత్నించినటువంటి ఫలితం దక్కలేదు. దీంతో కొట్టుకుపోయినటువంటి ఇద్దరు కోసం పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అయితే వారి ఆచూకీ అయితే ఇంకా దొరకలేదు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు వారి ఆచూకీ కూడా తెలపాలని చెప్పి వారిని గాలింపు చర్యలు ఇంకా ముమ్మరం చేసి వారిని కూడా బయటకు తీసుకురావాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు అక్కడ ఇప్పటి వరకు అయితే అక్కడ ఎవరైతే గజ ఈతగాళ్ళు ఉన్నారో వారి చేత కూడా అక్కడ ఎతికిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మొత్తం కూడా ఈ కుటుంబంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. సత్తా. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.